రాష్ట్ర ప్రభుత్వం లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే కుట్ర చేస్తుందని బంజారా విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థి నేతలు మాట్లాడుతూ లంబాడీలు ఎస్టీలు కాదని వారిని జాబితా నుంచి తొలగించాలంటూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాబురావు సుప్రీంకోర్టులో కేసు వేయడంపై బంజారా విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పబ్బం కోసం తమ మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. గిరిజనులపైన లంబాడి తాండాలపైన దాడులు, లంబాడి పెట్రోల్ బంకులపైన దాడులు, లంబాడులపైన దాడులు చేసి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించారు. ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మా యొక్క సూచనలను ఒకవేళ పరిగణలోకి తీసుకోకపోతే ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ నుండి రేపు పల్లె పల్లెకు, తండా తండాకు, జిల్లా జిల్లాకు బస్సు యాత్రతో పోతాం. జనాలను జాగరణ చేస్తాం, మా లంబాడి బిడ్డలను జాగరణ చేస్తాం. మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, కుట్రలపైన, కుతంత్రాలపైన ఖచ్చితంగా బరాబర్ కొట్లాడతాం. బరిగీసి కొట్లాడి హైదరాబాద్లో లంబాడీల సింహగర్జన, లంబాడీల సత్తా, లంబాడీల యొక్క పౌరుషాన్ని చాటి చెప్తామని చెప్పి హెచ్చరిస్తూ వెంటనే వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. లంబాడీల యొక్క స్థితిగతులు ఏ రకంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్నదమ్ముల యొక్క కలిసి ఉన్న గిరిజన జాతుల మధ్యలో కావాలని రాజకీయ పబ్బం గురించి, తమ రాజకీయ భవిష్యత్తు గురించి ఇవాళ అన్నదమ్ములకున్న గిరిజన లంబాడీల మధ్యలో, కోయ గోండుల మధ్యలో, చెంచుల మధ్యలో గొడవ పెట్టే ఒక దుస్సాహసం చేస్తున్నారు. ఇవాళ ఒక గిరిజన తెగకు సంబంధించిన ఒక విద్యార్థి నాయకుని వలె నేను ఇవాళ మాట్లాడుతున్నాను. ఇవాళ దోచుకుంటున్నారు అని కొంతమంది నాయకులు ఇవాళ అంటున్నారు. దోచుకున్నాం అంటున్నాం, కానీ ఎవడబ్బా సొత్తు దోచుకుంటున్నాం? ఇవాళ గతంలో మీరు మా చరిత్ర కానీ చూసుకొని ఉంటే 1971లోనే ఆల్రెడీ క్రిమినల్ ట్రైబ్ అనేది బ్రిటిష్ వానితోనే, వాణి హయాంలోనే ఉన్నది. అంతేనా? నిజాం ప్రభుత్వంలో కూడా ఆ గోల్కొండ కిలా పైనే బంజారా భవన్ అనేది సపరేట్గా ఉన్నది. ఇంకా మేము ఎక్కడి నుంచి దాచుకోవడానికి వచ్చినాం? ఈ జాతి పుత్రులం మేము. తెల్ల వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాబురావు వేసినటువంటి ఎస్టీ జాబితా నుంచి లంబాడి బంజారా సుగేలను తొలగించాలని వేసినటువంటి కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మధ్య కాలంలో నోటీసులు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. దీని మీద నిన్న ఉస్మానియా యూనివర్సిటీ గిరిజన లంబాడి విద్యార్థి నాయకులందరూ సమావేశమై దాదాపు 3-4 గంటలు సుదీర్ఘంగా చర్చించి ఏదైతే గతంలో చేసినట్టుగా లంబాడీల మీద అసత్య ప్రచారాలను ప్రచారం చేస్తున్నటువంటి వీళ్ళు, అదేవిధంగా కొంతమంది వీళ్ళు ఎన్నుకున్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, చరిత్ర తెలియకుండా, వాస్తవాలు తెలియకుండా ఏ ప్రక్రియ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము ఇవాళ చట్టబద్ధంగా వచ్చినటువంటి లంబాడి బంజారాలను ఇవాళ కావాలని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాటి పూర్తి ఆధారాలతోని ఇవాళ బ్రిటిష్ కాలంలోనే 1871లోనే క్రిమినల్ ట్రైబ్ యాక్ట్లో ఇవాళ గిరిజనులకు గుర్తించినటువంటి తెగ ఇవాళ లంబాడి తెగ, బంజారా తెగ అని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఆ రోజున నిజాం కాలంలో మొట్టమొదటిసారి 1911లో కావచ్చు, 21లో కావచ్చు, 31లో కావచ్చు, 41లో కావచ్చు ఏదైతే సెన్సస్ నిర్వహించారో దాంట్లో కూడా గిరిజన జాబితాలో ఉన్నటువంటి తెగ ఇవాళ లంబాడి బంజారా తెగ అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. చరిత్ర తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఇవాళ ఏదైతే అవాస్తవాలను ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, మీకు నిజంగా తెలియకపోతే బహిరంగ చర్చకు మీరు రండి, మేము ఆధారాలతో తీసుకొచ్చి ఇవాళ నిరూపణ చేస్తాం. కానీ ఇవాళ ఇష్టం ఉన్నట్టు మీడియాలో కావచ్చు, ఇవాళ ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మేమందరూ కూడా